జీఎస్టీ తగ్గించి ప్రధాని మోదీ సామాన్య పౌరులకు భారం తప్పించారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. కానకపల్లిలో బీజేపీ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడారు. జీఎస్టీ తగ్గించినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ ఎవరైనా ట్వీట్ పంపారా అని కూడా ప్రజలను ప్రశ్నించారు. మంచి పని చేసినప్పుడు అభినందిస్తే మరిన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. నేను కూడా మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, అదే ఖర్చు అయ్యే పనే కాదు. ఇప్పుడు జిఎస్టీ గురించి మనం అడగల తగ్గించమని. ప్రధానమంత్రి గారు సామాన్య ప్రజల కష్టాలు చూసి దీపావళి కానుకగా ఉండాలని చెప్పేసి ఆయన జిఎస్టీ తగ్గించారు కదా. ముఖ్యంగా ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, మెట్రో మన అనకాపల్లి వరకు పొడిగించాలని. తప్పకుండా పొడిగించడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే మీరు కూడా ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెట్రో అనేది విశాఖపట్నానికి ఫీజిబుల్ కావట్లా. ఎందుకంటే అంత పెద్ద నగరం ఇంకా కాలేదు. వాళ్ళకి ఒక స్టడీ చేస్తారు, ఎంతమంది ప్యాసింజర్లు మెట్రో ఎక్కగలుగుతారు. 1 కిలోమీటర్ మెట్రో చేయాలంటే 100 కోట్లు అవుతుంది. 1 కిలోమీటర్ మెట్రో చేయాలంటే 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వరకు వస్తుంది, అనకాపల్లి వరకు తప్పకుండా మాస్టర్ ప్లాన్ లో ఉంది. కాకపోతే అది సెకండ్ స్టేజ్ లో వస్తుంది. ముందు అది జరిగి పూర్తి అయిన తర్వాత ఒక్కసారి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేయాలంటే సాధ్యపడదు. అది అయిన తర్వాత నెక్స్ట్ తప్పకుండా వాళ్ళకు ఫీజిబుల్ కావాలి అంటే కూడా అనకాపల్లి వరకు వేసి తీరాల్సిందే. తప్పకుండా మనం మెట్రో త్వరగా సాధించుకుంటాం.